వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఆంధ్రుల ఆరాధ్య దైవం అంటే తెలుగువారందరికీ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని చాలా ఇష్టంగా పూజిస్తూ ఉంటారు. కలియుగ దైవంగా ఆయన్ని మనం పూజిస్తూ ఉంటాము. అయితే టీటీడీ వారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని రూపాన్ని మనకు అందించడానికి వారు పలు చోట్ల ఈ ఆలయాలు వారి ఆధ్వర్యంలోనే నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు మనం గుంటూరు జిల్లా వెంకటపాలెం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నామండి. దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ తిరుపతి దేవస్థానం వారే అయ్యంగార్లు ఉంటారు. వారితో పాటు స్వామివారు కూడా నిండైన విగ్రహం మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగానైతే మనల్ని కనువిందు చేస్తుందో అదే ప్యాటర్న్ తీసుకొని ఇక్కడ స్వామివారిని కొలువు తీర్చారు. ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చుట్టుపక్కల కూడా చాలా విశాలమైన ప్లేస్లో కట్టారు ఈ ఆలయాన్ని. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అమరావతి మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు కూడా. శ్రీ 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 స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారు దీన్ని ఇనాగ్రేషన్ చేశారు. శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన హానబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఇంకా చాలామంది చీఫ్ గెస్ట్లు ఉన్నారు. ఇక ఆలయం వెలుపల ప్రహరీ గోడ చుట్టూ ఆనుకొని పచ్చని చెట్లు, రంగురంగుల పువ్వుల మొక్కలు ఇక్కడైతే నాటడం అయితే జరిగింది. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళని కూడా మనం చూసుకోవచ్చు. పచ్చదనంతో నింపేశారు, రంగురంగుల పువ్వులతో. ఇంకా నిర్మాణం జరుగుతూ ఉంది. ఇంకా ఆలయం వెలుపల ఇక్కడ మనం చూసుకున్నట్టే లైటింగ్ ఇవన్నీ కూడా ఇంకా పెట్టాల్సినవి ఉన్నాయి. వర్క్ కూడా జరుగుతుంది. మనం వర్కర్స్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం కూడా ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులకి వారికి ఏం ఇబ్బందులు ఉన్నాయో అడిగి వారికి ఉచితంగా మందులు అయితే పంపిణీ చేస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డాక్టర్ గారు కూడా ఉన్నారు. సార్ మీ పేరు? నమస్తే అండి, నా పేరు డాక్టర్ వి బాలకృష్ణ. గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ వెంకటపాలెంలో నేను ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలగా నేను డిప్యుటేషన్ మీద పనిచేస్తున్నాను. ఇక్కడ మనకి కొంచెం నాకు ఇక్కడే పక్కనే అర్ధ కిలోమీటర్ దూరంలో మా డిస్పెన్సరీ వైద్యశాల ఉన్నది. ఇక్కడ భక్తులు చాలా ఎక్కువగా వస్తున్నారని చెప్పి తెలుసుకొని మేము ఆలయ సిబ్బందిని మేము సంప్రదించడం జరిగింది. ఇక్కడ క్యాంప్ పెట్టుకోవడానికి అనుమతించారు. గ్రామ పెద్దలు కూడా మాకు వెంకటపాలెం గ్రామ పెద్దలు కూడా సహకరించి ఇక్కడే ఉండి మా క్యాంపుకి అనుమతించారు. బిఎన్ఆర్ గారు ఇక్కడ దాదాపు 4,000 ప్రతి శనివారం 4-5 వేల మంది భక్తులు వస్తున్నారు. కాబట్టి ఇక్కడికి క్యాంప్ పెట్టుకున్నట్లయితే ప్రజలకు మరింత సేవగా ప్రభుత్వ మెడిసిన్లు అందించవచ్చు అనే సదుద్దేశంతో మా కమిషనర్ గారు ఆర్ఈడి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఈ క్యాంపుని పెట్టడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా దీర్ఘకాలిక సమస్యలతోటి భక్తుల్లో ఎక్కువగా వృద్ధులు, మధ్య వయస్కులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి దీర్ఘకాలిక సమస్యలైనటువంటి వాత వ్యాధులు, దీర్ఘకాలికమైన చాలా వ్యాధులకి మేము షుగరు థైరాయిడ్ సమస్యలు, షుగరు, బీపీ ఇలాంటి దీర్ఘకాలిక సమస్యల మీద వస్తున్నారు. వాళ్ళందరికీ చక్కగా మేము అందరికీ మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రజెంటు ఇంకా మేము ఆసుపత్రులు వైద్యశాలలో ఉన్నాయి కాబట్టి మేము తీసుకొచ్చి అందరికీ అందుబాటులో వైద్యం చేయాలని సంకల్పించుకొని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మేము మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది మేడం. అంటే రోజు వస్తారు? రోజు కాదండి, ప్రతి శనివారం వద్దామని. భక్తులు ఎక్కువ సంఖ్యలో ఆ రోజుల్లో వస్తారు కాబట్టి 4-5 వేల మంది వస్తుంటారు. దాంట్లో ఎంతమంది వచ్చినా మనం చూసి వైద్యం చేయొచ్చు అనే సదుద్దేశంతో మేము ఈ వైద్య క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే వారానికి సరిపడా మందులు ఇస్తారా? వాళ్ళకి నెలకు సరిపడా మందులు ఎట్లా ఇస్తారు? ఎక్కువ శాతం వారానికి 10 డేస్కి వారానికే ఎక్కువ మందులు ఇస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఇక్కడికే వస్తారు కాబట్టి వాళ్ళకి ఫాలో అప్ చేస్తాము. ఎలా ఉంది, తగ్గుతుందా లేదా, మరి మందులు ఏమైనా మార్చవలసి వస్తుందా అనేది మేము పర్యవేక్షించుకోవడం జరుగుతుంది మేడం. మరి ఈ ఆలయం యొక్క విశేషాలు తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి ఏంటి తెలుసుకుందాము. మీ పేరండి? వెంకట కళ్యాణి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుండి. గుంటూరు నుంచి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ టెంపుల్? అంటే అక్కడ సేమ్ తిరుపతిలో ఉన్న విగ్రహాన్ని ఇక్కడ పెట్టినట్టుగా నేనైతే చూసినప్పుడు అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు కూడా అలానే అనిపించిందండి.
ఫస్ట్ టైం మేము ఇక్కడికి రావడం, హైకోర్టు ఎంప్లాయీ నేను. సో అక్కడ నుండి ఈరోజు హాలిడే కాబట్టి కనకదుర్గ టెంపుల్ని చూసుకొని ఇక్కడ వెంకటాయపాలెంలో ఫేమస్ టెంపుల్ ఉంది అని చెప్పి మా పేరెంట్స్ అందరినీ తీసుకొని వచ్చాను ఇక్కడికి ఈరోజు టెంపుల్ని విజిట్ చేయడానికి, బాలాజీని. సో చాలా బాగుంది. ఫస్ట్ చూడంగానే తిరుపతిలో ఎలా ఉన్నారో అలానే కనిపించారు. స్వామివారు చాలా బాగుంది. ఇక్కడ ప్రేయర్స్ కూడా బాగా జరుగుతున్నాయి టైంకి, పూజలు అది అందరు కూర్చొని పాడడము అంతా చాలా బాగుంది. ఫస్ట్ టైం మేము కూడా రావడం ఈ టెంపుల్కి. వాతావరణంలో ఉంది, అది కాక ఇప్పుడు వెదర్ కూడా కొంచెం బాగుంది కదా, ప్రశాంతంగా ఉంది రావడం. ఇక్కడ గుడి విశేషాలతో పాటు ఉచిత ఆయుర్వేద మందులు కూడా మనకి చికిత్సను అందిస్తున్నారు కాబట్టి ఇక్కడ వెంకటపాలెం ప్రెసిడెంట్ గారు బెల్లంకొండ నరసింహారావు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాము. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇక్కడ టీటీడీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆలయం గురించి, చుట్టుపక్కల విశేషాల గురించి మాతో పంచుకోండి. 2014లో ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతికి సృష్టికర్త. వారు అమరావతి రాజధానిని మహానగరంగా డెవలప్ చేయాలనే దాంతో రైతులైనటువంటి మా దగ్గర నుంచి 34,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ సిస్టంలో ఈ దేశంలో ఎక్కడ కూడా ఏ రైతు కూడా ఈ రకంగా సహకరించేటువంటి పరిస్థితి లేకుండా ఒక నూతనమైనటువంటి అధ్యాయం ఇక్కడ నెలకొల్పటం, అటు ప్రభుత్వ పరంగా బాబు గారు, ఇటు రైతాంగం సహకరించి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా విడగొట్టారు. దిక్కులేని పరిస్థితి అయింది, రాజధాని లేనటువంటి రాష్ట్రం అయింది అనే దాంతో ప్రజలు సహకరించడం కూడా జరిగింది. ఈ సహకరించే దానిలో ఇక్కడ మాస్టర్ ప్లాన్లో నవనగరాలు ఏర్పాటు చేయాలనేటువంటి దృష్టితోటి వారు ప్లానింగ్ పెట్టారు. ఈ దేశంలో ఎక్కడ కూడా ఒక 10 నుంచి 15 సంవత్సరాల లోపు ఈ రాజధాని అనేటువంటిది ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సకల సౌకర్యాలు, అభివృద్ధికరమైనటువంటి రాజధాని, నూతనమైనటువంటి అధ్యాయాన్ని నెలకొల్పాలని ఒక ప్లానింగ్తో చేశారు. దీంతో పాటుగా మీది మిక్కిలిగా సంపదను కూడా సృష్టించి ఈ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంపుదల చేయాలని, అందరికీ నిరుద్యోగ సమస్యని నిర్మూలించి వారి కుటుంబాలను కూడా పెద్దగా తీసుకురావాలని అన్ని రకాలుగా కూడా చేసినటువంటి పరిస్థితి. దీనికి సింగపూర్ లాంటి, అమీదుబా లాంటి నగరాలని ముఖ్యమైన ఆ రోజు ఉన్న ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సలహా మేరకి మరి వెళ్ళి చూసి రావడం కూడా జరిగింది. రైతులుగా మేము కూడా వెళ్ళి చూసి వచ్చాం, మాకు ఆనందం వేసింది. అదే తరుణంలో ఈ రాజధానికి ఈ 34,000 ఎకరాల్లో ఈశాన్య ప్రదేశం అయినటువంటి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ చిత్తూరు జిల్లాలో ఉంది, అలాగే ద్వారకా తిరుమల ఇటు గోదావరి జిల్లాలో ఉంది. కానీ ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సాక్షాత్తు ఇక్కడ నిర్మాణం చేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా వారికి కలిగి దూర ప్రాంతాల నుంచి వెళ్ళేటువంటి వారికి దగ్గరగా ఉండేటట్టు అందరికీ ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి సౌకర్యం కూడా కల్పించాలనే దాంతో 25 ఎకరాలు ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ కూడా కట్టినటువంటి మొత్తం 25 ఎకరాలండి. ఈ 25 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో రైతులు ఇచ్చినటువంటిది, రైతులది కాదు, ప్రభుత్వం సిఆర్డీ నుంచి అలాట్ చేసింది. 140 కోట్ల రూపాయలతోటి దీనికి యాక్షన్ ప్లాను, ఎస్టిమేట్స్, ప్లాన్ అప్రూవల్ మొత్తం అయిపోయి టెండర్స్ పిలిచారు. ఆ రోజు కొంత కార్యక్రమం కొంత దూరం వచ్చేటప్పటికి ఈ రాజధానిని ప్రభుత్వం మారిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించకూడదు, కానీ దేవస్థానం దగ్గర రాజకీయ పార్టీల యొక్క మీటింగులకు ఉపయోగించుకున్నాడు తప్ప దీని అభివృద్ధికి ఎక్కడ కూడా ఆయన అడుగులు వేయలేదు. దాని యొక్క కర్మ ఫలితం ఆయన ఈరోజు అనుభవించుతున్నాడు. అది కూడా ఒక శాపంగా భగవంతుడు చూశాడనే నేనైతే పూర్తి స్థాయిలో నాకు నమ్మకం ఉన్నటువంటి వాడిగా, దేవుడి మీద నమ్మకం ఉన్నాడుగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. ఇప్పుడు తదుపరి చివరిలో మేము పోరాడగా కొంచెం దేవాలయం వరకు పూర్తి చేసి ఒక 40 కోట్ల రూపాయల బడ్జెట్ పెడతాం జరిగింది. ఆ బడ్జెట్లో 35-36 వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి పూర్తి ఇంతవరకు నిర్మాణం చేశారు. మరలా ఇప్పుడు సెకండ్ ఫేజ్లో చుట్టూ బ్రారీ కూడా నిర్మాణం, మాడవీధులు, ఈ గార్డెను, ఇవన్నీ సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది ఆగే ప్రశ్న లేదు. ఇప్పుడు మరలా మన గవర్నమెంట్ వచ్చింది. ఎవరైతే దీన్ని నిర్మాణానికి పూనుకున్నారో అదే నాయకుల యొక్క చేతుల్లోకి గవర్నమెంట్ వచ్చింది. దీనిని 140 కోట్లు కాదు, ఇంకొక 20 కోట్ల రూపాయల అదనం అయినా కూడా
ఏ ప్లాన్తో అయితే ఇక్కడ పెట్టారు అంటే వచ్చేటువంటి భక్తులకి సౌకర్యాలు, నివాస సౌకర్యాలు ఏర్పాటు చేయటం, వాళ్ళు మొక్కులు తీర్చుకొని స్నానాలు చేయడానికి ఏర్పాట్లు చేయటం, సత్రాలు ఏర్పాటు చేయటం, భోజనశాలలు ఏర్పాటు చేయటం, ఉచిత భోజన కార్యక్రమాలు ఇక్కడనే ఏర్పాటు చేయటం, అలాగే తిరుమల తిరుపతిలో లాగా నిత్య కళ్యాణాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి కూడా ఆ ప్లాన్లో ఉంది. అది కూడా అమల్లో జరుగుద్ది. ప్రతినిత్యం తిరుమలలో జరిగినట్టు ఇక్కడ దేవుడి కళ్యాణం జరుగుద్ది. మరి ఈ సౌకర్యాలు అన్నిటితో పాటుగా వచ్చేటువంటి ప్రజానీకానికి ఉచిత అన్నదాన కార్యక్రమమే కాకుండా వాళ్ళకు ఉండటానికి ఉచిత గదులు ఏర్పాటు చేయటమే కాకుండా ఇలాంటి తిరుమల తిరుపతిలో మనం చూస్తున్నాం. అక్కడ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది, ఇంగ్లీష్ వైద్యం చేసేటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి. ఇటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా వచ్చే భక్తులకి అవి ఉపయోగపడేటట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే పక్కనే మా వెంకటపాలెం గ్రామం ఉంది, మా లిమిట్స్లోనే ఉంది కనుక అక్కడ ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనేటువంటిది ఉంది. అలాగే ఒక పిహెచ్సి ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వారానికో 10 రోజులకో 2 రోజులకో 3 రోజులకో వచ్చి ఇక్కడ క్యాంపు కూడా నిర్వహించి మన వాళ్ళకి అందరూ కూడా భక్తులకి ఎవరికైతే ఆరోగ్యానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇంకా చాలా ముందు జరగవలసిన కార్యక్రమం ఉంది. ఒక్క 5 సంవత్సరాలు ఈయన పరిపాలనలో రాష్ట్రాన్ని ఒక 6 నెలలు అసలు రాష్ట్ర బడ్జెట్, రాష్ట్రంలో ఉన్నటువంటి దరిద్రంగా చేసిపోయినటువంటిది నష్టం ఏంటో కష్టం ఏంటో ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది ఒక ప్రణాళికని రూపకల్పన చేసుకునే భాగంలో దీన్ని కూడా ఏం చేయాలి అనేటువంటిది గవర్నమెంట్ ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉంది. తప్పనిసరిగా మరలా వచ్చే 28కే 29 ఎన్నికలు వస్తాయి. 28కి ఇది సంపూర్ణ స్థాయిలో ఈ దేవాలయము మరొక తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్టు వెంకటపాలెం అనే పేరుతోటి ఉండబోతూ ఉంది. అమరావతికి ఇది విశేషమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితిగా ఏర్పడబోతూ ఉంది. అది ఆ భగవంతుడి కృప, ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క దయతోటి ఇది జరుగుతోంది. మీరు చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడిప్పుడే జనం ఇక్కడ తెలుసుకొని విగ్రహం చాలా బాగుంటుంది, దేవాలయం చాలా బాగుంది, ఇంకా సౌకర్యాలు చాలా చేయాల్సినటువంటివి ఉన్నాయి. ఇప్పుడిప్పుడే జనాభా వస్తున్నారు. మనం ఏకాదశి రోజునైతే 10,000 మంది భక్తులు దర్శించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సౌకర్యాలు పెంచుతాయి. ఎప్పుడైతే కార్యక్రమాలు అదనంగా రూపకల్పన చేస్తామో భక్తులు కూడా పెరుగుతారనేటువంటి పూర్తి నమ్మకం ఉంది. అంటే ఎక్కడైనా టెంపుల్లో లోకల్ పూజారులని ఏర్పాటు చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ స్వయంగా అక్కడ టీటీడీ వారు అయ్యగారులే ఉన్నారని విన్నాము. ఇది ఎంతవరకు నిజం? అమ్మ, ఇది టీటీడీ దేవస్థానం తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి యూనిట్. విజయవాడలో టీటీడీ టీటీడీ దేవాలయం ఉంది, గుంటూరులో ఉంది. అలాగే ప్రతి పట్టణంలో కూడా టీటీడీ వారు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా అమరావతిలో కూడా ఏర్పాటు చేశారు. అయితే అమరావతిలో ఏర్పాటు చేసినటువంటిది ఏదైతే వ్యూహాన్ని రచించాడో, ఏదైతే ప్లాన్ గీసి ఎలా ఉండాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారు కలలు కన్నారో అదే పద్ధతిలో ఉండడానికి ఫండ్స్ ఇచ్చారు. అందువల్ల ఏంటంటే పూర్తి ఆర్గనైజేషన్. మా విలేజర్స్ ఇంటర్ఫరెన్స్ ఇక్కడ ఏమి లేదు. విలేజర్స్ కూడాను నేను ఇక్కడ 25 years సర్పంచ్గా ఎంపీటీసీగా చేశాను. నేను పోయిన రాజధానిలో మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా చేశాను. ఇక్కడ ఈ నియోజకవర్గానికి మంగళగిరి మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా చేశాను. అయినప్పటికీ కూడా మేము రావటము, మా బాధ్యతగా భక్తులుగా దండం పెట్టుకోవటము, దేవుణ్ణి మొక్కు తీర్చుకోవటం, పోవటం తప్ప మేము ఎక్కడ ఇంటర్ఫైర్ అయ్యే పరిస్థితి ఇప్పటికి లేదు. అంతా వారే ఇంటర్ఫరెన్స్ చేస్తూ ఉన్నారు. అందువలన ఇది వారి అనుబంధమైనటువంటి దేవస్థానం, ఇతరులది కాదు. రాను రాను డెవలప్మెంట్ అయిన తర్వాత దీన్ని కూడా ఒక కమిటీని వేస్తారు, కమిటీ ఆర్గనైజేషన్ చేస్తుంది. అది వారి ఇష్టం. సో ఇప్పటి వరకు మనం తెలుసుకున్న విషయాలన్నీ చూస్తే 25,000 ఎకరాలంటే మాటలు కాదండి. అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వయంగా నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఇది అమరావతికి ఒక పట్టుకొమ్మగా మంచి ఆధ్యాత్మిక ప్రాంతంగా అయితే మారుతుందని, ఇప్పుడిప్పుడే భక్తులు తాకిడి కూడా పెరుగుతుందని మనకి ఇక్కడ ప్రెసిడెంట్ గారు అయితే చెప్పడం జరిగింది. అట్లాగే ఈ ప్రాంతం అంతా కూడా అసెంబ్లీ కూడా మనం కొంచెం ముందుకెళ్తే అసెంబ్లీ సచివాలయాలు కూడా ఈ దారి నుంచే వెళ్ళాల్సి ఉంటుంది, ఇదే ప్లేస్ ఈ ప్రాంతంలోంచి. సో అదండి ఇవాళకి ఈ విశేషాలతో మేము ముందుకు వచ్చాము. మళ్ళీ ఇంకొక మంచి విశేషాలతో మీ ముందుకు వస్తాం. కెమెరామ్యాన్ చైతన్యతో మహాలక్ష్మి.